వైఎస్ఆర్ జిల్లా కడపలోని మార్కెట్ హెడ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమీపంలో గ్యాస్ లీక్ కారణంగా ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడుతో వంటకాల షెడ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. 200 అడుగుల మేర బాయిలర్ ఎగిసిపడింది. ఇక రాత్రి సమయం కావడంతో వంటలో వంటకపోవడం మరియు సిబ్బంది అక్కడ లేకపోవడం వల్ల పెద్ద ప్రాణ నష్టం తప్పింది. పేలుడు దాటికి కార్మికులు మరియు సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మార్నింగ్ 4:30కి స్టీమర్స్ ప్రెషర్ ఎక్కువయ్యి ఆటో కట్ ఆఫ్ కావాల్సింది, అది ఆటో కట్ ఆఫ్ కాలేదు. అది వచ్చేసి టెక్నికల్ ఇష్యూ. యాక్చువల్లీ మన వాళ్ళు కూడా చూశారు, యాక్చువల్గా మాన్యువల్గా కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. సో అది టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేదు. సో దానివల్ల మైనర్, చాలా చిన్నది యాక్సిడెంట్ అది. మనకంటూ ప్రొడక్షన్ నిలబడలేదు ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయింది. సో మీరు చూశారు, ఇప్పుడు లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. సో డిన్నర్ కూడా ఆల్రెడీ వెజిటబుల్ కటింగ్స్ అన్నీ అవుతున్నాయి. సో ఎవరికి ఏమీ ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, ఎవరికి ఏమీ ప్రమాదం లేదు. సార్ టెక్నికల్ ఇష్యూ సార్, అది ఆటో కట్ ఆఫ్ కావాల్సిండేది, అది ఆటో కట్ ఆఫ్ కాలేదు. స్టీమర్ ఏరియా అది మొత్తం క్లోజ్ చేసేసి ఉంటాం మనం. స్టీమర్స్కి పైన చిమ్నీకి మాత్రమే కొంచెం హోల్ ఉంటుంది. సో దానివల్ల పైన పడి కింద పడడం వల్ల కొంచెం మీకు అలా కనపడుతుందండి. ఎవరికి ఏం కాలేదు. ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. హెల్పర్ ఉన్నారు, మెయింటెనెన్స్ తను కంపల్సరీ ఉంటారు. మెయింటెనెన్స్ తను ఇక్కడ శ్రీను అనేసి